ఎవరైనా ఈవిడ మాట్లాడే మీడియా ముందు మాట్లాడే మాటలు ఆహా ఊహా అని నమ్మి ఇవి నిజంగానే నిస్వార్థంగా సేవ చేసేటప్పుడు జన సైనికురాలు కావాలని చెప్పేసి నమ్మేసి జనసేన కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి కాల్ చేస్తే ఫస్ట్ డబ్బులు కొట్టండి, తర్వాత మీ సమస్య పెట్టండి, తర్వాత విని నేను కన్సల్ట్ అవ్వాలంటే అవుతా, లేదంటే లేదు. ఈ వెర్షన్ చాలా వరకు నడిచి ఈవిడ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వక కొన్ని కేసులు తీసుకొని వాటిని కూడా వాదించక వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఎక్కువ మొత్తంలో ఉన్న డబ్బు తిరిగి ఇవ్వక నంబర్ ఆఫ్ కంప్లైంట్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళాయి. ఈ విషయం మీద ఎలా ఏంటా అని పార్టీ ఆఫీస్ మదన పడుతూ ఉన్న టైంలో ఎలక్షన్ అయిపోయింది, మనం గెలిచాం, ఇదంతా జరిగిపోయిన తర్వాత తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు సనాతన సభ పెట్టారు, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సనాతన సభ గురించి ఆ రోజు అండ్ ఆ తర్వాత రోజు డిబేట్లు కండక్ట్ అయ్యాయి. డిబేట్లు కండక్ట్ అవుతున్న టైంలో ఒక ఛానల్లో ఈవిడ కూర్చొని ఒక అతిపెద్ద స్టేట్మెంట్ని కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ మీద పాస్ చేసింది. పాస్ చేయడంతో వాళ్ళు బిత్తరపోయి ఇంకా పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు. ఏంటి మీ అధికార ప్రతినిధి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది మా పార్టీ గురించి, ఇది మీ స్టాండా మీ పార్టీ స్టాండా, ఏం మాటలు